ప్రేక్షక మహాశయులకు ప్రణామములు. మనము వేద స్వాధ్యాయము, వేద మంత్రం గురించి ప్రతిరోజు ఒక మంత్రం గురించి తెలుసుకుందాము. ఇది ఈ రోజుని డిసెంబర్ 11 కదా. యజుర్వేదంలో 34వ అధ్యాయము 11వ మంత్రం ఏం చెప్తుందో చూద్దాం. పంచనద్యః సరస్వతీమపి యంతి సస్రోతసః సరస్వతీతో పంచదాసో దేశే భవత్సరిత్. ఇది మంత్రము. దీనికి భావం చూద్దాం ఏం చెప్తుందో. అయితే భావం చెప్తాను. ఇక్కడ సరస్వతి అని వచ్చింది కదా, చాలామందికి అపోహ వచ్చింది. అపోహలు ఉన్నాయి. బ్రహ్మ అనేటటువంటి వారు 4 శిరస్సులతో ఒకరున్నారు. వారికి భార్య సరస్వతి అని ఒక సరస్వతి చిత్రాన్ని చూపించి వారిని దంపతులుగా చూపిస్తూ వస్తున్నారు. ఈ క్రిస్టియన్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే, బ్రహ్మ సరస్వతిని వివాహం ఆడాడు, ఇదేంటి సంబంధం అని వారు చాలా విచిత్రం ఏం చెప్పలేదు చేస్తున్నారు. కారణం ఏమిటంటే అవిద్య, భారతీయ సనాతనమైనటువంటి వైదిక జ్ఞానం తెలియని కారణంగా వాళ్ళు ఎలాగ ఉన్నారు, అలాగే అంతా కనబడుతూ వస్తున్నది. కానీ మీకు సరస్వతి భార్యగా పురాణాలలో చూపిస్తారు. ప్రజలకు అర్థం కావడానికి ఆ విధంగా తయారు చేసుకుంటూ వచ్చారు. కానీ వాస్తవానికి సరస్వతి అంటే భార్య కాదు, బ్రహ్మకు భార్య కాదు సరస్వతి. సరస్వతి అంటే వాణి, సరస్వతి అంటే శబ్దము, సరస్వతి అంటే పరమాత్మ నామము సరస్వతి. ఇది గుర్తించండి. ఈ వేదాలు చాలా వివరణాత్మకంగా కనబడుతుంది. మీకు సరస్వతి అనే పదానికి అర్థం చూపిస్తాను చూడండి. సృ గతవ్, ఈ ధాతు నుండి సరస్ శబ్దం ఏర్పడి మత్తుప్ జీప్ ప్రత్యయాలు 2 చేరితే సరస్వతి శబ్దము సిద్ధిస్తుంది. సరో వివిధం జ్ఞాన విద్యతే యస్యాం చితౌ సా సరస్వతి. వివిధ రకాల విజ్ఞానం అంటే శబ్దము, అర్థము, వాటి సంబంధ ప్రయోగాల జ్ఞానం ఉన్నట్లుగా కలవాడు కాబట్టి పరమేశ్వరుడికి సరస్వతి అని పేరు. అది ఇక్కడ సరస్వతి అంటే పరమాత్మ నామం వస్తుంది. సరస్వతి అంటే వాణి శబ్దము ఏదైతే ఉందో ఈ శబ్దం వస్తుంది, వాణి వస్తుంది. ఇక్కడ మీరు ఇది గ్రహించండి. ఇక్కడ సరే, ఇప్పుడు ఇందులో భావార్థము ఏముందో దీని వివరణ ఏంటో లోపలికి ఉందా. ఇప్పుడు భావార్థము, ఈ మంత్రమున వాచక లుప్తోపమలంకారము గలదు. మానవులు శబ్దము మున్నగు పంచ విషయములను ఆశ్రయించి నదీ ప్రవాహము వలె ఉన్న వాణిని తెలుసుకొని యథోక్తముగా ప్రచారమనర్చి మధురము మరియు లక్షణయుక్తముగు వేదవాణిని ప్రచారమనర్చవలయను. ఖచ్చితంగా చెప్తుందండి. వేదాలని ప్రచారం చేయమని చెప్తున్నది. వేదం ఎవరి గురించి చెప్పిందంటే పరమాత్మ గురించి చెప్పింది. వేదం అంటే జ్ఞానం, అంటే పరమాత్మని యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేయమని మంత్రం చెప్తుంది. అలాగనే ఈ మంత్రం ఇంకా కొంచెం వివరణ లోపలికి వెళ్ళి ఏం చెప్తుందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. వివరణ, ఈ మంత్రములో వర్ణింపబడిన సరస్వతీ నది భూమిపై ప్రవహించే సరస్వతి నది కాదు, భూమిపై గల నదియే అయితే మంత్రంలో రిత్ సరస్వతి అని పదం బంధం ఉండదు. పంచనద్యః సరస్వతీమపి యంతి, 5 నదులు సరస్వతీ నదిని చేరుతున్నాయి అని మాత్రమే సరిపడేది, అని మాత్రం ఉంటే సరిపడేది. ఈ మంత్రంలో సరస్వతి శబ్దానికి అర్థము సరస్వతీ నది కాదు, ఆత్మ మాత్రమే. ఇక్కడ ఆత్మను స్వీకరించాలి. ఇందాక మీకు సూత్రంలో చెప్పాను, సరస్వతి అంటే పరమాత్మ. ఆత్మలో 2 వస్తాయి, ఒకటి పరమాత్మ, రెండవది ఆత్మ. ఆత్మ పరమాత్మ అదనమాట. ఇక్కడ సరస్వతి అంటే ఏం స్వీకరించాలి, ఆత్మను స్వీకరించాలి. 5 నదులకు అర్థము 5 జ్ఞానేంద్రియాలు.
వాటి ప్రవాహాలు, జ్ఞానేంద్రియ సంబంధమైన విషయాలు, 5 జ్ఞానేంద్రియాలు తమ తమ విషయ రూపమైన ప్రవాహాలతో కూడి ఆత్మను చేరుతాయి. ఈ బాహ్య ప్రపంచంలో ఉండినటువంటి విషయ సేకరణని ఈ జ్ఞానేంద్రియాలు సేకరిస్తాయి. సేకరించి ఎక్కడ చేర్చుతాయి? ఆత్మకి చేర్చుతాయి అన్నమాట. అది అర్థము. తాత్పర్యం ఏమిటంటే చక్షు, శ్రోత్ర, జిహ్వాది పంచ జ్ఞానేంద్రియములకు స్వతః సిద్ధమైన కార్యకలాపములేమీ లేవు. అవి సేకరించిన రూప, రస, గంధ, శబ్ద, స్పర్శ, జ్ఞాన విశేషాలను ఆత్మ స్వీకరిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఇప్పుడు దృశ్యం ఉంది, కళ్ళ ద్వారా చూస్తారు. చూసింది ఎవరు? ఆత్మ. మీకు ఆ పదార్థాన్ని చూడగలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరము ఈ కన్ను. కన్ను ద్వారా, కన్నులో ఉండినటువంటి జ్ఞానేంద్రియము ద్వారా ఆ ఒక పదార్థాన్ని, దృశ్యాన్ని చూసి వెంటనే ఆత్మకి చేర్చేస్తారు. దీని ద్వారా సేకరిస్తుంది కదా. ఆత్మ ముఖ్యం అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలు ఏమున్నాయి? ఈ పంచ జ్ఞానేంద్రియాలు మీకు వివరం ముందు ఇస్తాను, చూపిస్తాను, చూపిస్తాయి. అవి సేకరించిన రూప, రస, గంధ, స్పర్శ, జ్ఞాన విశేషాలను ఆత్మ స్వీకరిస్తుంది. ఆ విధంగా ఇంద్రియాల ద్వారా విషయాలకు ఆత్మ భోక్త. ఇది గ్రహించాలి. ఈ ఆత్మను సరస్వతీ నదిగా చెప్పడంలో ఒక ఔచిత్యం ఉంది. సరస్వతి శబ్దానికి అర్థము ప్రవాహం గలదని. శరీరాలు ఎన్నెన్నో జీవుడికి వస్తూ పోతూ ఉంటాయి, కానీ వానిలో అవిచ్ఛిన్నంగా ఆత్మ ప్రవాహం జరుగుతూనే ఉంటుంటుంది. ఈ శరీరం, ఇంకో శరీరం, ఇంకో శరీరం, ఇలాగ శరీరాలన్నీ మారుతున్నప్పుడు ఆత్మ యథేచ్ఛగా అలా సాగుతూనే ఉంటుంది. ప్రవాహాలు కొన్నిసార్లు స్వచ్ఛంగా, మరి కొన్నిసార్లు మలినంగా ఉండవచ్చు. అదే విధముగా ఆత్మ కూడా పాప వాసనల వలన మలినంగా, సుసంస్కారాల వలన స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛంగా ఉన్న, మలినంగా ఉన్న శరీరంలోనికి ఆత్మ నదిలో జల ప్రవాహం వలె నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ వివరణ చూడండి, ఇంకా వస్తుంది. ఇక్కడ నేత్రాలు రూపాన్ని, ఈ కళ్ళు ఈ దృశ్య పదార్థాలను చూస్తూ ఉంటాయి. చెవులు శబ్దాలని వింటూ ఉంటాయి. జిహ్వ, నాలిక టేస్ట్, రుచులు, వీటిని అనుభవం చేస్తుంది. నాసిక ఆహా మంచి వాసన అని గంధాన్ని, చర్మం ఇది స్పర్శ, చల్లగా ఉంది, వేడిగా ఉంది. ఇలా 5 జ్ఞానేంద్రియాలు 5 విషయాలను ఆత్మకు నిత్యము చేరుస్తూనే ఉంటుంటాయి. వేదము ఈ 5 విషయాలనే 5 ప్రవాహాలతో పోల్చి సరస్వతీతు పంచధాసో దేశే అభవత్ సరిత్ అంది. సరస్వతీ నది అంటే ఆత్మ శరీరం అనే దేశంలో 5 నదులుగా ప్రవహిస్తుంది అని ప్రతీకాత్మకంగా వర్ణించింది. అంటే ఆత్మ 5 ప్రకారాలైన సంస్కారాలతో వ్యవహరిస్తూ ఉందని భావము. దృశ్యం చూసేటప్పుడు దృశ్యభావంతో, టేస్ట్ రుచులు అనుభవం చేసాడు అక్కడ ఆ అనుభవం భావంతో, శబ్దము ఆ విధంగా అనుభవంతో, స్పర్శ చల్లదనము, వెచ్చదనము, శరీర సుఖాన్ని, ఇంద్రియ సుఖాన్ని, ఈ విధంగాను ఆత్మే ఈ ప్రవాహాల రూపాలు ఈ జ్ఞానేంద్రియాల నుంచి అవన్నీ స్వీకరించి ఆత్మే అనుభవిస్తూ ఉంటుంది. ఇది గ్రహించాలి. ఆత్మ జ్ఞానేంద్రియ సంబంధమైన విషయ సంస్కారాలకు వశమై విచిత్ర వికర్మలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఈ బాహ్య ప్రపంచంలో ఈ శారీరక ఇంద్రియముల ద్వారా ఆత్మ సుఖాన్ని అనుభవించాలని, ఆ సుఖము గురించి కావలసిన పదార్థాలు బాహ్య ప్రపంచంలో ప్రాప్తం అవుతాయి కాబట్టి అవి ప్రాప్తం చేసుకోవడానికి, అవి పొందుకోవడానికి విచిత్ర కర్మలు చేస్తూ అవన్నీ పోగు చేసుకుంటుంటుంది ఈ ఆత్మే. జ్ఞానేంద్రియాలు 5 వలె
కర్మేంద్రియాలు కూడా 5. ఇది కూడా గుర్తించండి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఆత్మలోని అంతర్గతమైన భావాలను బహిరంగంగా ప్రకటించేవి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు లోపట ఉంటవి, కర్మేంద్రియాలు బాహ్య కర్మలు చేస్తాయి, ఆత్మ ఆర్డర్స్ జారీ చేస్తుంది. ఈ విషయ సేకరణ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఆత్మ చేరిపోతాయి కదా. చేరిపోయిన తర్వాత ఆత్మ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆర్డర్స్ పాస్ చేసేస్తాయి, ఆమోదముద్ర వేసేస్తుంది. వెంటనే కర్మేంద్రియాల ద్వారా మళ్ళీ ఆత్మే ఆ కర్మలు చక్కచక్క చేసేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇది శరీరము ఆత్మకు నివాస స్థానము, అది గ్రహించండి. ఈ శరీరం అనేటువంటి గృహము, ఇల్లు. ఆత్మ అయిన మీరు అతిథిగా వచ్చారు, ఈ భూమండలం మీదకి వచ్చారు, ఈ గృహం అని ఇంటిలోనికి వచ్చారు. మీరు ఒక అతిథి. అతిథి ఎన్నాళ్ళు ఉంటాడండి? ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చారనుకోండి, ఈ చుట్టం గారు ఎన్నాళ్ళు ఉంటారు మీ ఇంట్లోనూ? 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు ఉంటారు. చాలా మర్యాదలన్నీ బాగా చేస్తారు. ఆ తర్వాత పని చూసుకొని వెళ్ళిపోతాడు. అలాగనే మీరు కూడా ఈ భూమండలము మీకు గెస్ట్ హౌస్, అతిథి గృహము. ఈ భూమండలంలోని మీకు ఈ శరీరం అతిథి గృహము. ఈ శరీరం అనే అతిథి గృహంలోనికి మీరు వచ్చారు. ఇది మీకు నివాస స్థానము. కొద్ది రోజులు మీకు గెస్ట్ హౌస్కి ఇవ్వడం జరిగినది. ఇదేమీ మీకు శాస్త్రంగా ఉండిపోదు ఇక్కడ, అది గుర్తుంచుకోండి. అందే ఆత్మ అనే సరస్వతీ నది 5 విధాలుగా ప్రవహిస్తుంది. మీ యొక్క ఆత్మ యొక్క శక్తి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా 5 విధాలుగా ప్రవహిస్తుంది. దృశ్య రూపముగా, శబ్ద రూపముగా, వాణి రూపముగా, ఈ యొక్క స్పర్శ రూపముగా, టేస్ట్, ఈ విధంగా మీ ప్రవహిస్తుంది. మీ యొక్క శక్తియే అది చెప్తుంది. అయితే బయట నుండి విషయ వాసనలు ప్రవహింపచేసే ఇంద్రియ ప్రవాహాలను నిరోధిస్తే ఆత్మ అనే సరస్వతి నది ఏకైక రూపమై ప్రవహిస్తుంది. అది మీ 5 ఇంద్రియాల తలక ఈ బాహ్య విషయ సేకరణని కట్ చేసేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం పంచజ్ఞానేంద్రియముల తాలక వాసనన్నీ కూడా ఆగిపోతాయి. ఆగిపోతే అప్పుడు మీ ఆత్మశక్తి ఒకే శక్తిగా ఏకమై ఒకే రూపంతో ఉండిపోతుంది. దీని గురించి ఈ విషయాన్ని కఠోపనిషత్తు ఇలా వివరించింది. కఠోపనిషత్తులో యదా పంచ అతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిచ్చ న విచేష్టతే తమాహు పరమాం గతిం అని చెప్పింది. కఠోపనిషత్తులో 1, 6, 10లో మీకు ఈ విధంగా ఉంటుంది. దీనికి భావం అర్థం చెప్పి చూపిస్తాను చూడండి. మనస్సుతో సహా 5 జ్ఞానేంద్రియాల కార్యకలాపం నిలిచిపోతే బుద్ధి కూడా ఏ కార్యంలోనూ ప్రవర్తించదు. అది మీరు బాహ్య ప్రపంచంలో మీ పంచ జ్ఞానేంద్రియాలను ఎప్పుడైతే షట్ డౌన్ చేసేస్తారో, క్లోజ్ చేసేస్తారో మీ జ్ఞానేంద్రియాలని, అప్పుడు ఏం జరుగుతుందండి? బుద్ధి ఆగిపోతుంది. ఇంక బుద్ధితో పని ఉండదు. అదే పరమగతి, మోక్షమని చెప్పబడుతుంది. కాబట్టి పంచ జ్ఞానేంద్రియాల విషయ ప్రవాహాలు ఆత్మకు చేరినంత కాలం అది 5గా ప్రవహించే సరస్వతిగానే పలు శరీరాలలో ప్రవహిస్తూ జన్మ మరణ దుఃఖాలను అనుభవిస్తుంది. కాబట్టి ఏం చేయాలండి? దృశ్య పదార్థాల నుంచి, ఆ వాసన నుంచి దృశ్యాన్ని కట్ చేయండి. శబ్దాల నుంచి ఆ యొక్క శబ్ద ప్రవాహాన్ని కట్ చేయండి. కట్. వాచ రుచి కట్, స్పర్శ కట్. వాడికి బుద్ధి పనే ఉందండి. ఇంకా అప్పుడు మనస్సు బుద్ధి లయమైపోతాయి, ఒకటిగా మారిపోతాయి. ఆ ఒకటి పరమాత్మతో ఉంటుంది. అద్భుతమైనటువంటిదే సమాధి స్థితి. అలాగ కాకుండా మీ జ్ఞానేంద్రియాలు ఈ బాహ్య విషయాల మీదకి ఆత్మ ఫోకస్ చేస్తున్నంతసేపు ఆట తాలక ప్రభావాలు, కర్మలు, శుభకర్మలు, అశుభకర్మలు మీలో జరిగిపోతూనే ఉంటుంటాయి. ఈ శుభకర్మలకి అశుభకర్మలకి కర్త మీరే. కాబట్టి మీరేమైపోద్ది? మీకు వాటి ఫలితాలను జన్మ మరణ రూపాలలో అనుభవిస్తూనే కాల ప్రవాహంలో పునరపి మరణం, పునరపి జననం, సుఖ దుఃఖాలు ఆటలో మీరు అద్భుతంగా ఆడతారు. బాగా ఆడండి. ఆడతారా? లేకపోతే వెనక్కి కట్ అయ్యి చేరుకుంటారా?
ఏం చేస్తారు మీ ఇష్టమే. సరే, ఈరోజు ఈ మంత్రం అయింది. రేపు 12 చెప్పుకుందాం. నమః శివాయ.